మనము క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము పాడ్యమి రోజు మాతా విజయానందగిరి వారి 12వ ఆరాధన సందర్భంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మనం సత్సంగ కార్యక్రమంలో మనం కూర్చున్నాం. మనము ఎవరము, మనకు జన్మ ఎట్లా వస్తుంది అనే విషయం మనకు అందరికీ అవసరం అన్నమాట. ఇదే విషయాన్ని జనకుడు యాజ్ఞవల్క్యుని అడుగుతాడు. కథమ ఆత్మేతి అంటే మనం ఎవరము? ఆత్మ అంటే, ఆత్మ అనే సంస్కృత పదానికి తెలుగులో నేను అని, తెలుగులో నేను అంటే ఆత్మ అన్నమాట. కథమ ఆత్మేతి, ఆత్మ అనేది ఎట్లుంటుంది, మనం ఎవరం? వాస్తవికంగా మనం శరీరం అని మనకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో శరీరం వచ్చింది పోయింది, నేను జీవాత్మను, ఈ శరీరంలోకి వచ్చిన, ఈ శరీరం తర్వాత ఇంకో శరీరంలోకి పోతాము, అట్లనే ఇంకో శరీరం నుండి ఈ శరీరంలోకి వచ్చినాము. ఈ విధంగా మాటి మాటికి జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ మనకు వస్తుంది. అంటే ఈ శరీరాన్ని నేను కాదు, శరీరం లోపల జీవాత్మను నేను అని మనం అనుకుంటాం. మరి వేదం ఏం చెప్తుంది ఈ విషయంలో? మనకు తెలిసింది మనం అనుకుంటున్నాం. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది విని ఇది నిజమే ఉండొచ్చు అని మనము అనుకుంటాం అన్నమాట. కానీ మనము ఎవరము అనే నిజమైనటువంటి విషయము మనకు వేదంలో, అంటే బృహదారణ్యకోపనిషత్తులో వస్తుందన్నమాట. యాజ్ఞవల్క్య కాండలో వస్తుంది ఇది. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర జ్యోతి పురుష సా సమానస్సన్నుభౌ లోకావనుసంచరతి ధ్యాయతి వా లేలాయతి వా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి మృత్యో రూపాణీతి. కథమ ఆత్మేతి మనం ఎట్లుంటామంటే చెప్తున్నాడు అన్నమాట. యోయం విజ్ఞానమయ ప్రాణేషు, మనము ప్రాణాలలో విజ్ఞానమయులం అంట. మనకు ప్రాణాలు ఎన్ని ఉన్నాయి అంటే, మామూలుగా జనాలు ఏమనుకుంటారు అంటే, ప్రాణం అంటే ముక్కులో గాలి ఉంటుంది కదా, దాన్ని ప్రాణం అంటారు. కొంచెం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ప్రాణాలంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని 5 అనుకుంటారు. ఇంకొంచెం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, దశవాయువులు, నాగము, కూర్మము, కృకలము, దేవదత్తము, ధనంజయము, మొత్తం 5 వాయువులు ఉపవాయువులు అంటారు. ఈ ప్రధాన వాయువులు 5, ఉపవాయువులు 5, మొత్తం కలిసి 10 ప్రాణాలు అనుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారంగా ప్రాణాలు ఏంటంటే 19. ఎన్ని? 19. 19లలో పంచ జ్ఞానేంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షు, రసన, ఘ్రాణేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అంటే మనకు జ్ఞానం కలుగుతుంది కంటితో రూపము, చెవితో శబ్దము, నాలుకతో రుచి, ముక్కుతో వాసన, చర్మంతో స్పర్శ, ఇవి జ్ఞానం కలుగుతున్నది కాబట్టి ఇది జ్ఞానేంద్రియాలని పేరు పెట్టినాము. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఎన్ని? 10. మనకి కర్మ అంటే చేతులతో చేస్తే కర్మ చేసేటివి కాబట్టి కర్మేంద్రియాలని పేరు పెట్టిండు. వీటిని కూడా ప్రాణాలే అంటారు. దేంట్లో? వేద భాషలో ప్రాణాలు. పంచ జ్ఞానేంద్రియాలు 5 ప్రాణాలు, పంచకర్మేంద్రియాలు 5 ప్రాణాలు, పంచ ప్రాణాలు ఒక 5 ప్రాణాలు. 5 ముళ్ళు ఎన్ని? 15. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. దాన్ని మనస్సు అంటాం కదా. ఈ మనస్సే 4 రకాలు. ఓసారి సంకల్పం చేస్తుంది, ఓసారి నిర్ణయం చేస్తుంది, ఓసారి జ్ఞాపకం పెట్టుకుంటుంది, ఓసారి నాయి అనుకుంటాను, నేను అనుకుంటుంది అనమాట. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మొత్తం ఎన్ని? 19. 19ని ప్రాణాలు అంటారు. 19ని ప్రాణాలు అంటారు అన్నమాట. యోయం విజ్ఞానమయ ప్రాణేషు, ఈ ప్రాణాలలో అంటే ఈ 19 ఈ 19 ఎక్కడ ఉన్నాయి? ఎవరి శరీరంలో వాళ్ళ 19 ఉన్నాయి. నా శరీరంలో నా 19 ఉన్నాయి, మీ శరీరంలో మీ 19 ఉన్నాయి.
ఆయన పశువులు, పక్షులు, క్రిముడు, కీటకాలు, దేవలోకాలు, నరకలోకాలు, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, అన్ని జీవరాశుల్లో ఈ 19 ఉన్నాయన్నమాట. ఈ 19 విజ్ఞానమయులం అంట. మనం ఎవరము? విజ్ఞానమయులం. విజ్ఞానమయులం అంటే ఇప్పుడు ప్రాణేషు విజ్ఞానమయ. ప్రాణేషు విజ్ఞానమయం అంటే ప్రాణాలు వేరు, మనము వేరు. ఇప్పుడు చెట్లల్లో రాయి అన్నం, చెట్లల్లో రాయి, చెట్లల్లో రాయి ఉన్నది, రాయి పట్టుకురమంట మనం. అంటే చెట్ల జాతి వేరు, రాయి జాతి వేరు. లేకపోతే రాళ్ళల్లో చెట్లు అంటాం, రాళ్ళల్లో చెట్టు అంటే రాళ్ళ జాతి వేరు, చెట్టు జాతి వేరు. ఆ విధంగానే ప్రాణేషు విజ్ఞానమయ అన్నాడు. అంటే ఈ ప్రాణజాతి వేరు, ప్రాణజాతి వేరు. ఎందుకంటే ఈ ప్రాణాలు ఇవన్నీ ప్రకృతి నుండి పుట్టినాయి. ప్రకృతి జాతి. ఏ జాతి? మీరు ఎట్లా చెప్తారు ప్రకృతి జాతి అంటే? ప్రకృతేర్ మహాన్ అంటే ప్రకృతి నుండి సత్వరజస్తమో గుణాత్మక ప్రకృతి నుండి బుద్ధి పుట్టిందట. బుద్ధి తల ఓ బుద్ధి ఉంది కదా, నీకు బుద్ధి ఉందా? బుద్ధి లేదంటే పంచాయతీ పెట్టుకుంటాం. అర్థమైందా? అందరికీ తలా ఒక బుద్ధి ఉన్నది. తతో అహంకార, ఆ బుద్ధిలో నేను అని అనిపిస్తుంది మనకు. నేనని నీకు అనిపిస్తుందా? దీనికి ఎవరు అవసరం లేదు. నేనని సహజంగా అనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. దాన్ని అహంకారం అంటారు. ఏమంటారు? అహంకారం. ఆ నేనని వాస్తవికంగా బుద్ధికి అనిపిస్తుంది కదా, ఆ బుద్ధికి అనిపించేది భ్రమవశాత్తు నాకే అనిపిస్తుందని మనం అనుకుంటాం. మనమెవరము? ఆత్మ. మనమెవరము? ఆత్మ. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే అది బయటికి వచ్చి, అంటే ఇంద్రియాల దగ్గరకు వచ్చి కంటిగుండా రూపాలు, చెవిగుండా శబ్దాలు, నాలికగుండా రుచులు, ముక్కుగుండా వాసనలు, పొద్దు నుండి సాయంత్రం దాకా అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది, అంతా లోపలికి తీసుకుపోతుంటుంది. దీన్ని విజ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? విజ్ఞానము. ఇప్పుడు నేనని మీకు అనిపిస్తుంది కదా, నేనని నాకు అనిపిస్తుంది కదా, దీన్ని విజ్ఞానం అనరు, దీన్ని జ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? జ్ఞానం. నేను విజ్ఞప్తిరు విజ్ఞానం అంటే నేనని మీకు అనిపించడము. అందరికీ, పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు, దేవతలకు అందరికీ నేనని అనిపిస్తుంది, సహజంగా అనిపిస్తుంది అనమాట. ఈ నేనని అనిపించడం ఉంది కదా, అది మనకు బుద్ధితోటి అంటే అంతఃకరణంతో సంబంధం అయినప్పుడు నేను అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సుషుప్తి ఉందనుకోండి, ఆ సుషుప్తిలో నేనని నీకు అనిపిస్తుందా? నీకు అనిపించదు సుషుప్తిలో. ఎందుకంటే అక్కడ బుద్ధి లేదు, బుద్ధి నిద్రపోయింది. ఆ బుద్ధిలో పుట్టిన అహంకారం కూడా దాంతోపాటు నిద్రపోయింది. అక్కడ బుద్ధిలో నేను లేదు కాబట్టి మనకు కూడా నేనని అనిపించదు అన్నమాట. అట్లా అనిపించక అప్పుడు మనం మాత్రమే ఉంటాం. అప్పుడు నేను అనిపించదు, నువ్వు అనిపించదు, ఏది అనిపించదు. నేనని ముందు అనిపిస్తే నువ్వని తర్వాత అనిపిస్తుంది అన్నమాట. యోయం విజ్ఞానమయ ప్రాణేషు అంటే ఈ ప్రాణజాతి అంటే ఈ 19 జాతి కంటే మనము విజ్ఞానమయులము. అంటే వాస్తవికంగా ఈ జ్ఞానం అనేది బుద్ధిలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? నేను అనేది ఏది? బుద్ధి అంటారు. బుద్ధి. నేను అనేది దాంట్లో వాస్తవికంగా నేను అనేది ఉండదు. కానీ అయస్కాంతానికి ఇనుప ముక్క పెట్టినప్పుడు అయస్కాంత గుణం ఇనుప ముక్కలోకి వచ్చినట్టు మనకు బుద్ధి తోడైనప్పుడు మన గుణం బుద్ధిలోకి పోతుంది. బుద్ధిలోకి పోయి బుద్ధిలోకి కొంచెం ఆత్మగుణం వచ్చి బుద్ధి నేను అంటుంది. దీన్ని చిత్ జడ గ్రంథి అంటారు. చిత్ అంటే మనము, జడం అంటే బుద్ధి. ఆ రెండు ఒకటి అయిపోయినాయి. గ్రంథి అంటే ముడిపడిపోయి దీంట్లో మరి మనం బుద్ధిలో కలిసిపోయి విజ్ఞానమయులమైనాం. మనకు ప్రపంచ జ్ఞానంతో సంబంధం లేకున్నా, ప్రపంచ జ్ఞానంతో సంబంధం లేకున్నా, శరీరంతో సంబంధం లేకున్నా నేను శరీరం అనిపిస్తుంది, నేను మనస్సు అనిపిస్తుంది, నాకు కోపం వచ్చింది అనిపిస్తుంది, నాకు ప్రేమ కలిపింది అనిపిస్తుంది, ఈ కొడుకు నా కొడుకు, ఈ బిడ్డే నా బిడ్డే, ఈ ఊరు నా ఊరు, ఈ పొలం నా పొలము, ఈ వ్యాపారం నా వ్యాపారము, ఈ రాజకీయము నా రాజకీయము, నేను మనిషిని, ఇట్లా రకరకాలుగా అనిపిస్తుంది నేనని. దాన్ని విజ్ఞానమయం అంటారు. అట్లా అనిపించడాన్ని ఏమంటారు? విజ్ఞానం. వాస్తవికంగా అది
బుద్ధిది అయినప్పటికైనా బుద్ధి అనుకుంటున్నా మనం ఆ బుద్ధిలో ఉన్న గుణాన్ని మనకు కూడా అట్లా అనిపిస్తుంది అన్నమాట. అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే బుద్ధికి మనకు తేడా తెలియట్లేదు. మనకు ఇది బుద్ధి, నేను ఆత్మను అని మీకు జ్ఞానం కలిగిందా? ఇది బుద్ధి అంటే ఇది నా బుద్ధి, నీ బుద్ధి అంటాం కదా, నీ బుద్ధి ఇది, నా బుద్ధి ఇది, నేను ఇది అని నీకు జ్ఞానం తెలియదు కదా. ఆత్మానాత్మ విచారణ జ్ఞానం తెలియదు కదా. ఆ తెలియకపోవడాన్ని అట్లా ఇట్లా కూర్చోండి, గాలి కింద కూర్చోండి, ఉబ్బరియకుండా. యోయం విజ్ఞానమయ ప్రాణేషు అంటే ఈ ఇంద్రియాలల్లా వాస్తవికంగా మనము బుద్ధిలో ఉన్న గుణాలు బుద్ధిలో ఉండంగా ఆ గుణాలు నాయే అని అనుకుంటాం చూడు, దాన్ని విజ్ఞానమయం అంటే. యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష. హృద్యంతర్జ్యోతి పురుష అంటే హృత్ అంటే బుద్ధి. ఆ బుద్ధిలో ఒక జ్యోతి ఉంది, బుద్ధిలో ఒక జ్యోతి, అంతర్జ్యోతి, బహిర్జ్యోతి అంటారు చూడు. ఇప్పుడు మీరు బయట వెలిగించింది ఏం బహిర్జ్యోతి, కానీ వాస్తవికంగా బహిర్జ్యోతి అంటే ఇంద్రియాలను కూడా బహిర్జ్యోతి అంటారు, మనస్సును కూడా బహిర్జ్యోతి అంటారు, బుద్ధిని కూడా బహిర్జ్యోతి అంటారు అనమాట. అంతర్జ్యోతి బుద్ధి లోపల మనం ఉన్నాం, అంతటి ఉన్నాము, అంతటి ఉన్న వాళ్ళం బుద్ధి లోపల కూడా ఉన్నాం అన్నమాట. జ్యోతి అంటే ఇక్కడ అక్కడ మనం మంట పెట్టి వెలిగిస్తాం చూడు దీపం, ఆ దీపాన్ని మామూలుగా బయటి భాషలో జ్యోతి అంటారు, కానీ వేదాంత భాషలో జ్యోతి అంటే జ్ఞానం అని. జ్యోతి అంటే ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారా, అది మీరు దాన్ని జ్యోతి అంటారు. నేను చెప్పింది మీరు వింటున్నారా, అది జ్యోతి అంటారు. ఇప్పుడు మీకు ఉబ్బరిచ్చినట్టు అనిపిస్తుందా, గాలి తగిలినట్టు అనిపిస్తుందా, దాన్ని జ్యోతి అంటారు అన్నమాట. నాలుక మీద పాయసం పెట్టుకున్నప్పుడు తీయగా అనిపిస్తుందా, దాన్ని జ్యోతి అంటారు. దేవుని దగ్గర మరి కర్పూరం వెలిగించినప్పుడు కర్పూరం వాసన వస్తుందా, దాన్ని జ్యోతి అంటారు అన్నమాట. ఈ విధంగా పంచేంద్రియాల ద్వారా మన విషయాలను గమనిస్తాం కదా, దాన్ని జ్యోతి అంటారు అన్నమాట. ఆ జ్యోతి వాస్తవికంగా బుద్ధి జడమైనా ఆ బుద్ధిలో మనం ఉన్నాం కాబట్టి దానికి చైతన్యం వలె అయ్యి, చైతన్యం వలె, చైతన్యం వలె. వలె అంటే ఏమంటే దాన్ని సాదృశ్యము అంటారు. వలె అంటే సమానం. ఇప్పుడు ఆయన మాదిరిగా ఈయన ఉన్నాడు అంటాం, ఈయన ఉన్నట్టు ఆయన ఈయన ఒకటి అవుతారా సరే. ఈ అమ్మగారు మాదిరిగా ఆ అమ్మగారు ఉందంటాం, ఆ ఇల్లు మాదిరిగానే ఈ ఇల్లు అంటాం. ఇప్పుడు మామూలుగా డూప్లెక్స్లు కడతారు ఇళ్ళల్లో, అక్కడక్కడ ఇప్పుడంతా డూప్లెక్స్లు కట్టేసి అంత ఒకటే రకంగా ఉంటాయి బయట నుండి చూస్తే, కానీ అన్నీ ఒకటే అయితే ఎవరిల్లు వాళ్ళే, అన్నీ ఒక రకంగా ఉన్నదాన్ని ఒకరిట్లు ఇంకొకరు పోతారా, ఆ నెంబర్ చూసుకొని జాగ్రత్తగా పోతారా పోరా. ఆ విధంగా వాళ్ళే అంటే సాదృశ్యం. తద్భిన్నత్వే సతి తద్గత భూయో ధర్మవత్వం సాదృశ్యత్వం అంటే మీకు న్యాయ దర్శనంలో చెప్పింది అనమాట. సాదృశ్యం అంటే దానివల్ల ఇది ఉన్నదంటే దానికి ఒక లక్షణం చెప్పిండ్రు. ఇప్పుడు చంద్రవన్ ముఖ, శ్రీరామచంద్రుని ముఖము చంద్రుని లేకుండేదంట. భగవంతుడు శ్రీరామచంద్రుడు ఉంటాడు కదా, ఆయన ముఖము చంద్రునిలాగా ఉండేదంట. చంద్రునిలాగా ఉండేదైతే ముఖం చంద్రుడు అవుతుందా, కాదు కదా. కానీ చంద్రునిలో ఉండే కొన్ని గుణాలు ఈయన ముఖంలో ఉన్నాయి. ఏం గుణాలు ఉన్నాయంటే చంద్రుని చూస్తే మనిషికి ఆనందం ఆహ్లాదము అట్లే చూస్తుండాలని అనిపిస్తుంది కదా, అట్లనే ఆ శ్రీరామచంద్రుని చూసుకుంటూ అట్లే కూర్చోవాలని అనిపించేది. అంటే ఆడోళ్ళకు మొగోళ్ళకు పుంసామోహన రూపాయి అన్నారు, అంటే మొగోళ్ళకు కూడా అట్లే చూసుకుంటూ కూర్చోవాలనిపించేదంట. రాసిండ్రు, అది దాంట్లో సత్యం అసత్యం అనేది మనం చూసింది కాదు, వాళ్ళు రాసింది కాబట్టి ఉండొచ్చు అని మనం అనుకుంటాము. ఇక్కడ మనకు తాత్పర్యం ఏంటంటే చంద్రవన్ ముఖ ఇత్యత్ర అంటే చంద్రుని మాదిరినే ముఖం ఉన్నది అనుకున్నప్పుడు చంద్ర భిన్నత్వే సతి. మరి శ్రీరామచంద్రుడి ముఖం చంద్రుడు అవుతాడా, కాదు. చంద్ర భిన్నత్వే సతి చంద్రగత ఆహ్లాదకత్వాది మత్వం అంటే చంద్రుడిలో చూస్తే మనకు మనసు ఏ విధంగా సంతోషంగా ఉంటుందో అట్లాంటి కొన్ని గుణములు శ్రీరామచంద్రుడి ముఖంలో ఉన్నది కాబట్టి ముఖే చంద్ర సాదృశ్య ప్రతీతి, ఆ ముఖంలో ఆ చంద్రుని కళలు దాంట్లో ఉన్నట్టుగా. ఆ విధంగానే మన లోపల ప్రపంచ జ్ఞానం లేకున్నా ఆ ప్రపంచంలో ఉన్న జ్ఞానం వాస్తవికంగా బుద్ధిలో ఉన్నా ఆ బుద్ధిలో ఉన్న జ్ఞానం మనకు ఉన్నదని భ్రమపడతాం అన్నమాట. ఆ విధంగానే మనస్సు కూడా జడమైనా కానీ అది నేను 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 అంటుంది కదా,
ఆత్మలో ఉన్న గుణాలు కొన్ని మనసులో ప్రతిబింబించినాయి కాబట్టి ఆ మనస్సునే ఆత్మ అనుకొని నేను జీవాత్మను అని అంటారు అన్నమాట. నేను జీవాత్మను అంటారు. దాంట్లో ఉన్న గుణాలు మనసులోకి వచ్చినాయి. మనస్సు నేనంటే దాంట్లో అదే చైతన్యం అనుకొని నేనే ఈ ఊరు నుండి ఆ ఊరికి పోతున్నా, ఆ లోకం నుండి ఈ లోకానికి పోతున్నా, ఆ రూమ్ నుండి ఈ రూమ్కి పోతున్నా అని మనస్సు పోయేది. కానీ మనమేమనుకుంటాం, మనమే పోతున్నామని అనుకుంటాం. యోజం విజ్ఞానమయ ప్రాణేషు వృద్ధంతర్జ్యోతి పురుష సా సమానస్సన్ అంటే మనము బుద్ధితో సమానమైపోయి బుద్ధి జాగ్రత్త అవస్థకు వచ్చిందనుకో నేను లేచిన అంటాం. రాత్రిపూట నిద్రపోయేది మనసు, మెలుకునేది మనస్సు. మెలుకోగానే నేను మెలుకున్నాం అంటాం. బుద్ధి మెలుకున్నది అనుకుంటాం మనం. మనస్సు మెలుకున్నదాన్ని మనకు అనుభవానికి వస్తుందా? నేను మెలుకున్నాం అంటాం. ఎందుకంటే మనకు ఆత్మానాత్మ విచారణ లేదు కాబట్టి, మెలుకున్నది మనసుకైనా మనసుకు మనకు భేదం లేదు కాబట్టి అట్లా అనుకుంటారు. కాబట్టి మరి మనసు మేలుకున్నది, మనం మేలుకున్నాం. సాయంత్రం కాగానే నిద్ర దేనికి వస్తుంది? మనసుకు వస్తుంది. కానీ మనమేమనుకోం, నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఈ ప్రపంచాన్నంతా చూసేది ఏది? మనసు చూస్తుంది. కానీ మనకేమనిపిస్తుంది? నేనే చూస్తున్నట్టు భ్రమ కలుగుతుంది అన్నమాట. అదే అన్నమాట. రాత్రిపూట నిద్రపోయిన తర్వాత కళలు చూస్తాం. ఆ కళలు వాస్తవికంగా చూసేది ఏది? మనసు. మన పొద్దున్నే లేచి నేను కళ చూసినా అంటావా? నాకు కూడా రాత్రి కళ వచ్చింది. ఈ జన్మల కళ నాకు ఎప్పుడు రాదు. నేను పుట్టి ఇప్పుడు 63 ఏళ్ళు 64 ఏళ్ళు కదా. ఈ జన్మలో చూసింది ఇప్పటిదాకా ఏది కనబడదు. ఇంత పెద్ద ప్రపంచం చూసినా కానీ ఒకటి కూడా కనబడదు. మరి ఏందో తెలియదు. అది రాత్రి ఎవరో తీసుకుపోయి నన్ను బలవంతంగా కూర్చోబెట్టి పాద పూజ చేసి తెల్లారుజామున మంగళారతులు ఇస్తున్నారు అన్నమాట. కానీ వాస్తవికంగా ఆ కళ చూసింది మనస్సు. కానీ పొద్దున్నే చూసి నాకు కలబడ్డది, నన్ను ఎవరో తీసుకుపోయిండ్రు, ఆడ కూర్చోబెట్టిండ్రు, నాకు మంగళారతులు ఇచ్చిండ్రు అని మనం అనుకుంటాం కదా. అది సమానస్సన్ను అంటే బుద్ధితో సమానం అయిపోయి, అంటే బుద్ధికి తనకు భేదం లేక బుద్ధి చేష్టలని నా చేష్టలుగా భావించుకొని ఉభౌ లోకవు అనుసంచరతి. అంటే బుద్ధి పోతుంటే మనం పోయినట్టు అనిపిస్తుంది. మనకు ఉండే లోకాలు ఎన్ని చెప్పండి? మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు అని అంటారు. కానీ వేదం ఏం చెప్పిందంటే మనకు ఉండేటివి 2 లోకాలు. ఎన్ని లోకాలు? 2. ఒకటి ఈ జన్మ, ఈ లోకంలో ఉన్నావుగా. ఒకటి రాబోయే జన్మ. రాబోయే లోకం ఏ లోకంలో ఉంటావో తెలియదుగా. నీకు ఉండేటివి 2 లోకం. ఈ జన్మ ఒకటి, రాబోయే జన్మ ఒకటి. అంటే ఈ లోకంలో ఒకటి. మొత్తం 14 లోకాలలో ఉంటావా నువ్వు? ఏదో ఒకటే లోకంలో ఉంటావు. ఇప్పుడు ఏ లోకంలో ఉన్నావు నువ్వు? భూలోకంలో నువ్వు ఉన్నావు. వచ్చే జన్మలో ఏదో ఒక లోకంలో ఉంటావు. 24 లోకాలలో ఉంటావా? ఉంటావు కదా. 14 లోకాలలో ఉంటావా? ఉండవు. ఏదో ఒక లోకం. ఈ జన్మ ఒకటి, పరజన్మ ఒకటి. ఈ లోకం ఒకటి, పరలోకం. ఉభౌ లోకవు అనుసంచరతి అంటే బుద్ధి పోతుంటే బుద్ధితో పాటు తాను కూడా పోయినట్టు భ్రమ కలిగి పోయేదేమో బుద్ధి. ఈ లోకం నుండి ఇంకో లోకం, ఆ లోకం నుండి ఇంకో లోకం, ఈ జన్మ నుండి ఇంకో జన్మ, ఆ జన్మ నుండి ఇంకో జన్మ పోయేదేమో బుద్ధి. కానీ బుద్ధికి మనకు తేడా తెలవక బుద్ధి పోతుంటే నేనే పోతున్నట్టు భ్రమ కలుగుతుందంట. సాదృశ్యం అంట. ఉభౌ లోకం అనుసంచరతి ధ్యాయతీవ లేలాయతీవ ఇవ అన్నాడు చూడు. ధ్యాయతి అంటే ప్రపంచాన్నంతా చూస్తుంటుంది బుద్ధి. కానీ తను చూసినట్టు అనిపిస్తుంది. నేనే చూస్తున్నా. ఈ కొడుకు నా కొడుకే, ఈ బిడ్డే నా బిడ్డే, ఈ ఊరు నా ఊరే, ఈ ఇల్లు నా ఇల్లే అని అనేది బుద్ధి అయితే మనకు దానితో సమానం అయిపోయి ఆ కొడుకు నా కొడుకే అంట. బుద్ధికి సంబంధం, మనకు సంబంధం లేదు. కానీ బుద్ధి గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. ధ్యాయతీవ లేలాయతీవ. లేలాయం అంటే కర్మ చేయడం. వాస్తవికంగా ఇప్పటిదాకా మాతా విజయానంద కోసం అన్ని నైవేద్యాలన్నీ చేసింది ఏది? ఏమి? ప్రకృత్యైవచ కర్మాణి క్రియమానాని సర్వశః అంటే శరీరము, ఇంద్రియాలు, బుద్ధి కలుపుకొని పనిచేసినాయి అన్నీ. కానీ నేను చేసినట్టు మనకు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనకు ఆత్మానాత్మ విచారణ లేదన్నమాట. ధ్యాయతీవ లేలాయతీవ
పొద్దున్నే లేచి సాయంత్రం దాకా వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేస్తారు, రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేస్తారు, వంట పనులు చేసేవాళ్ళు వంట పనులు చేస్తారు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉపన్యాసాలు చెప్పారు, సత్సంగం వినేవాళ్ళు సత్సంగం చేస్తారు, యాత్రలు చేసేవాళ్ళు యాత్రలు చేస్తుంటారు. ఇవన్నీ చేసేదంతా బుద్ధే. కానీ నేను చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, నేను చేస్తున్నట్టు అనిపిస్తుంది, మనం ఆత్మ అట్లా అనిపిస్తుంది అన్నమాట. దాని పేరే మాయ. మనం చేయకున్నా చేసినట్టు అనిపిస్తుంది. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమానాన్ని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితిమన్యతే. అహంకార విమూఢాత్మ అంటే ఆ బుద్ధిలో మనం ప్రవేశించి బుద్ధిలో ఉన్నాం కాబట్టి బుద్ధిలో ఉన్న గుణాలన్నీ నాయే అనుకొని కర్తాహమితి మన్యతే, నేను కర్తను అనుకుంటాం కానీ మనం కర్త కాదు. ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ అన్నాడు. ఇవ శబ్దం అందుకే వాడి లేలాయతి. సహి స్వప్న భూత్వ ఇమం లోకం అతిక్రామతి. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, ఆ జాగ్రత్త అవస్థలో ఉండేది బుద్ధే. తర్వాత నిద్రపోతుంది కదా, బుద్ధే నిద్రపోయినా కానీ ఆ బుద్ధితో పాటు నేను నిద్రపోతున్నానని భ్రమ మనకు కలిగి ఈ లోకాన్ని పరిత్యజించిన నిన్నటి ప్రపంచం వదిలిపెట్టి స్వప్నానికి వెళ్ళిపోయినామని అట్లా అనిపిస్తుంది. సవా అయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాప్మభి సంసృజ్యతే ఉత్క్రామన్ మ్రియమాణ పాప్మనో విజహాతి. సవా అయం పురుషో అంటే బుద్ధితో అజ్ఞానము మనకు బుద్ధి చేస్తుంటే నేను చేస్తున్నాను అనుకుంటున్నాం కదా, ఈ అజ్ఞాన పురుషుల మనం. సవా అయం పురుషో. మీరు పురుషులా స్త్రీలా చెప్పండి, మీరు పురుషులా స్త్రీలా? స్త్రీలు. ఇది తప్ప అన్నమాట, మీరు స్త్రీలు అనుకోవడం మీది తప్పు. సవా అయం పురుషో. ఈ శరీరం అనేది ప్రకృతి, శరీరం అనేది ప్రకృతి. స్త్రీ శరీరం కావచ్చు, స్త్రీ శరీరం కావచ్చు, బుద్ధి కూడా స్త్రీ కావచ్చు, ఎందుకంటే అది ప్రకృతే కదా. కానీ మనమెవరము? ఆత్మ. ఆత్మను పురుషుడు అని పేరు పెట్టింది. ఆత్మ స్త్రీ ఎప్పుడు కాదు. సవా స అంటే మనం ఆత్మ. సవా అయం పురుషో అట్లాంటి పురుషుడు. ధ్యాయమాన శరీరం అవిసంపద్యమాన అంటే ఈ శరీరాన్ని పొంది సవా అయం పురుషో ధ్యాయమాన పాప్మభి సగం సృజ్యతే అంటే మరి ఇవన్నీ మనకు మెడకు పడ్డాయి, ఇవన్నీ మనకు ఉత్క్రామణం మ్రియమాన. మరి ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరానికి తస్య ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవతః ఇదంచ పరలోకస్థానంచ సంధ్యకం తృతీయకం స్వప్నస్థానం తస్మిన్ సంధ్యే స్థానే తిష్టన్నేతే ఉభే పశ్యతి ఇదంచ పరలోకస్థానంచ అథ యథాక్రమోయం పరలోకస్థానే భవతి తమాక్రమం ఆక్రమ్య ఉభయాన్ పాప్మనః ఆనందాశ్చ పశ్యతి సా యత్ర స్వపితి అత్ర అయం పురుష స్వయంలో. సా యత్ర అయం స్వపితి అస్య లోకస్య సర్వావతో మాత్రమపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాష స్వేన జ్యోతిష ప్రస్వపతి అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. అస్య వా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవత ఇది. అయితే మనం ఈ జాగ్రత్త అవస్థలో ఉండి జాగ్రత్తలు అనుభవించి స్వప్నాన్ని అనుభవించి రోజొక జాగ్రత్త రోజొక స్వప్నం మనం బుద్ధిలో ఉండి అనుభవిస్తాం. అంటే బుద్ధితో పాటు బుద్ధికి మనకు తేడా లేక బుద్ధికి అనుభవిస్తుంటే నేనే అనుభవిస్తున్నామని భ్రమపడి ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరము, ఆ శరీరం తర్వాత ఇంకొక శరీరము. మీరు ఎన్ని జన్మలు ఎత్తినారు చెప్పండి అందాదా? జన్మలు ఎత్తింది అయితే కరెక్టేనా? అది భ్రమ అంటుండు. మీరు ఏ జన్మలు ఎత్తలేదు, ఎత్తింది బుద్ధి అయినప్పటికైనా నేను అనేక జన్మలు ఎత్తినట్టుగా మరి ఎన్నో జన్మలలో మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారుగా. పెళ్ళిళ్ళు అయి ఉంటాయా? అవుతాయి. ఇప్పుడు మనుషులు అయితేనే పుస్తమెట్టలు కట్టుకుంటారు, పశువులకు పెళ్లి గిన్నెలు ఏముండదు అన్నమాట. ఇక దానికి రోజు పెళ్లి ఉంటుందో ఉండదో, ఇక అది దాని లోకం దానికి ఉంటుంది, దాని వ్యవస్థ దానికి ఉంటుంది అన్నమాట. కానీ వాస్తవికంగా ఈ విధంగా సంసారంలో సంచరిస్తూ సవా అయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాపంభి సంసృజతే స ఉత్క్రామన్ మ్రియమాణ
పాప్మనో విజవహాతి తస్యవా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థాన ఇదంచ పరలోకస్థానంచ సంధ్యగం తృతీయగం స్వప్నస్థానం. అయితే మనకు రాత్రి పండుకుంటాం కదా, పండుకున్నప్పుడు స్వప్నాలు వస్తాయి కదా. ఆ స్వప్నాలు కొన్ని మనం చూసినవి వస్తాయి, కొన్ని చూడని వస్తాయి కదా. ఈ విషయం చెప్తున్నాడు అన్నమాట. ఈ స్వప్నం ఉన్నది కదా, ఈ స్వప్నం అనేది మధ్యలో ఉండేది. అంటే శంకరాచార్యుల వారు తన భాష్యంలో రాస్తూ దీన్ని కొంచెం విశదీకరించారు వాళ్ళు. అంటే మనము ఇప్పుడు ఒక ఊరు ఆ ఊరు, ఈ ఊరు ఆ ఊరు అనుకో, ఈ ఊరికి ఆ ఊరు మధ్యలో పొలిమేర ఉంది. ఏముంది? పొలిమేర. అయితే ఈ ఊరు 1 కిలోమీటర్ దూరం ఉంది, ఆ ఊరు 1 కిలోమీటర్ దూరం ఉంది. ఈ రెండింటి మధ్యలో పొలిమేరలో ఉన్నావు. పొలిమేరలో ఉన్నప్పుడు ఈ ఊరు కొంచెం కనబడుతుంది, ఆ ఊరు కనబడుతుందా? ఎట్లనో ఆ విధంగానే మనం స్వప్నావస్థలో ఉన్నప్పుడు పొలిమేరలో ఉన్నట్టు అనమాట. అంటే రాబోయే జన్మకు ఈ జన్మకు మధ్యలో పొలిమేరలో ఉన్నాం, మనం మధ్యలో ఉంటాం. అంటే ఈ జన్మలో కొన్ని కనబడతాయి. ఈ జన్మలో చూసిన మనుషులు, ఈ జన్మలో ఊర్లు, ఈ జన్మలో ఇండ్లు, ఈ జన్మలో పిల్లలు, ఈ జన్మలో జల్లలు, ఈ జన్మలో ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు కొన్ని కనబడతాయి. కొన్ని ఏమో ఈ జన్మలో చూడనివి కనబడతాయి కదా. ఆ చూడనివి ఏంటిది అంటే అది రాబోయే జన్మలో నువ్వు ఎట్లుంటావో అనేది అంటారు. రాబోయే జన్మది ఇప్పుడు తెలుస్తుంది. అంటే మరి స్వప్నం రోజు ఒక తీరుగా రాదు కదా మరి. అంటే మనం నిన్నటి స్వప్నం అయిపోయింది, ఇంకా ఈరోజు రాత్రి స్వప్నం ఇంకా రాలేదు కదా. ఈ పగటిపూట మనం మళ్ళీ జీవుడు ఏం చేస్తారంటే ఈ పోయిన జన్మలో సుఖ దుఃఖాలు అనుభవించుకుంటూ కొత్త కర్మలు చేస్తారు కదా. మళ్ళీ కొత్త కర్మలు, ఆ కొత్త కర్మలు చేసినప్పుడు మళ్ళీ నీ కర్మ మారిందిగా, కొంచెం కొత్తది కలిసింది కదా. ఆ కొత్తది కలిసినప్పుడు రాత్రి స్వప్నంలో మళ్ళీ కొత్త జన్మ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏ జన్మకు ఆ జన్మ, ఏ రోజుకి ఆ రోజు మనం కర్మ చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు మనకు మారి చూపిస్తుంటుంది అన్నమాట. చూపించి నువ్వు రాబోయే జన్మలో ఎట్లుంటావో నీకు కనబడుతుంది అంటారు. తృతీయగం స్వప్నస్థానం తస్మిన్ స్వప్నే స్థానే తిష్టన్ నేతే ఉభయ పశ్యతి ఇదంచ పరలోక అత యథాక్రమోయం పరలోక స్థానే భవతి తమ్ ఆక్రమ్య ఉభయాన్ పాప్మాన ఆనందాశ్చ పశ్యతి. అక్కడ కూడా కొంచెం కనబడనివి ఉంటాయి కదా, మన ఈ జన్మలో చూడనివన్నీ కనబడతాయి కూడా. అక్కడ కూడా ఆ మనుషులతోటి కూడా మనకు సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తాయంట. సాయత్ర స్వపితి అస్య లోకస్య సర్వావతో మాత్రమపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన జ్యోతిష ప్రస్వపితి. మనం పగటిపూట అంతా పనిచేసినప్పుడు ఈ ప్రపంచాన్ని అంతా వదిలిపెట్టి కొంచెం తీసుకుపోతామంట మన ఎంబడి. రాత్రి పడుకున్నప్పుడు అన్నీ వదిలిపెడతాడు. ఈ శరీరమే వదిలిపెట్టే. ఈ శరీరంతో పాటు కొడుకులు ఉంటే కొడుకులు, బిడ్డలు ఉంటే బిడ్డలు, ఇండ్లుంటే ఇండ్లు, ఆస్తులుంటే ఆస్తులు, ఉద్యోగాలుంటే ఉద్యోగాలు, వ్యాపారాలుంటే వ్యాపారాలు, నీకేమేమి ప్రపంచం ఉందో అంతా వదిలిపెట్టి సర్వావతో మాత్రమపాదాయ. మాత్ర అంటే కొంచెం తీసుకెళ్తాడంట, కొంచెం మాత్రం తీసుకురా కదా. మాత్ర అంటే కొంచెం తీసుకుపోతాడు. ఆ కొంచెం ఏంటంటే నీ కర్మ. కొంచెం ఏంది? నువ్వు చేసుకున్న కర్మ. సృష్టి ఆది నుండి ఇప్పటిదాకా ఏం చేసుకున్నావో ఆ కర్మ సంస్కారం ఉంది కదా. కర్మ అనేది కంటికి కనపడదు కదా, సంస్కార రూపం. మాత్రమపాదాయ. ఆ సంస్కారాన్ని తీసుకొని ఈ శరీరాన్ని వండబెట్టి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి వీడు ఒక్కడే వెళ్తాడంట. అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. ఇప్పుడేమో ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి మనం ఉండగలుగుతున్నావా? ఇప్పుడు జాగ్రత్త వస్తుంది. నీ కన్ను వదిలిపెట్టి ఉండగలుగుతున్నావా? చెవు వదిలిపెట్టి ఉండగలుగుతున్నావా? నోరు ముక్కు వదిలిపెట్టి ఉండగలుగుతున్నావా? మీ భార్య, పిల్లలు, భర్తలు, సంసారాన్ని వదిలిపెట్టి ఉండగలుగుతున్నావా? అప్పుడు అన్నీ వదిలిపెడతాం. ఇప్పుడు నిద్రపోయినప్పుడు స్వప్నంలో ఇవన్నీ వదిలిపెట్టి అత్ర స్వయం జ్యోతిర్భవతి, తానే జ్యోతి స్వరూపంలో ఉంటాడనమాట. అట్లా స్వయం జ్యోతిర్భవతి అని ఎందుకు చెప్పిండంటే
ఈడ జ్యోతి శబ్దం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మనకు జాగ్రత్త అవస్థలో మనకు కొన్ని అవసరం ఉంటాయి. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, లైట్లు వేసుకున్నామా? వేసుకోలే. లైట్లు లేకుండా మనం కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాము? సూర్యుడు ఉండు కదా పైన, సూర్యజ్యోతి అన్నమాట. సూర్యజ్యోతి పగటిపూట సూర్యజ్యోతి అవసరం. రాత్రుల్లో అయితే మేము చిన్నపిల్లలు ఎన్నెలప్పుడు అందరు కూర్చొని ఆడుకునేది. ఎన్నెలకు ఆ కాలంలో కరెంట్ ఉండేది కాదు, ఇంట్లో చీకటి ఉండేది. బయట పిల్లలంతా కూర్చొని ఆ ఎన్నెలకు ఆడుకునేది, పాడుకునేది. అదొక జ్యోతి. ఇంటికి వచ్చినాం అనుకో, మరి మాకేమైందంటే మన కిరసనాయిలు బుడ్లు ఉంటాయి కదా, మేమైతే స్కూల్లో నుండి రాగానే శుద్ధ అనేది ఒకటి ఉండేది. ఆ శుద్ధ తీసుకొని ఆ చిన్న దీపాలకు చిన్న సీసు ఉండేది, పెద్ద కందిలకు పెద్ద దీపం ఉండేది. సాయంత్రం రాగానే పువ్వు పెట్టేది అన్నమాట. నేను రోజు డ్యూటీ మాకు ఇక తోవ పెట్టి వెలిగించుకుంటే ఇక అది ఎక్కువ మంట వస్తేనేమో అంత మసి అయిపోతుంది కదా. అందుకనే మోతాదుగా పెట్టుకొని ఇక ఆ పుస్తకం ఎదురుగా పెట్టుకొని ఊరికే ఇంత కళ్ళు పెట్టుకొని సరి కనబడాలి కదా మరి. ఎదురుగా పెట్టుకొని నిద్ర వచ్చింది దాకా అదొక జ్యోతి. మళ్ళీ రాత్రి మళ్ళీ అనుకుంటామా, మళ్ళీ జోళ్ళు అన్నమాట. జోళ్ళు అదొకటి జోలు పెట్టుకొని వాక్కు, దాన్ని ఏమంటారు? వాక్కు. దాంతో కూడా జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు సూర్యునితో మనకు జ్ఞానం కలుగుతున్నది, చంద్రునితో జ్ఞానం కలుగుతున్నది, ఒకరినొకరిని చూసుకుంటాము. మరి అగ్నితోటి జ్ఞానం, వాక్కుతోటి కూడా జ్ఞానం కలుగుతున్నది, మాట్లాడుకుంటాం. ఇవన్నీ జ్యోతులు అన్నమాట, వాక్కు జ్యోతి అన్నమాట. ఈ పగటిపూట వ్యవహారానికి సూర్యుడన్న జ్యోతి ఉండాలా, చంద్రుడన్న ఉండాలా, అగ్ని అన్న ఉండాలా. వాక్ అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవో వాటి వల్ల కూడా కొంచెం జ్ఞానం కలుగుతుంది కదా. మరి ఇవన్నీ జ్యోతులు ఉంటాయి. నిద్రపోయిన తర్వాత ఈ ఒక్క జ్యోతి ఉంటుంది ఏదన్నా. శరీరాన్ని వండబెట్టి మనం నిద్రపెట్టి లోపలికి వెళ్ళిపోతుంది. సుషుమ్న నాడిలోకి ఏడిపోతున్నామో మీకు తెలియదు, కానీ సుషుమ్న నాడిలో ఉంటాం మనం. ఆ సుషుమ్న నాడిలోకి ఆ సుషుమ్న నాడి ఎంత ఉంటుందంటే చాలా సన్నగా ఉంటుంది. ఆ సుషుమ్న నాడి ఎంత ఉండదో తెలియదు, కానీ హితానాడులని ఉంటాయంట. ఏమంటారు? హితానాడులు. ఆ హితానాడులు యథా కేశ సహస్రదాభిన్నస్తావదని నా తిష్టంతి అన్నారు. అంటే ఇప్పుడు ఎంటిక ఉందనుకోండి, ఎంటికలు నిలువు కోస్తే ఎన్ని ముక్కలు అవుతుంది? అది ఇట్లా 1000 ముక్కలు చేయాలంట. దాన్ని నిలువుగా కోసుకుంటా ఎన్ని ముక్కలు చేయాలా? తస్యేత హితానామనాడ్యు యథా కేశ సహస్రదాభిన్నస్తావదని నా తిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణ. ఆ హృదయం ఉంది కదా, హృదయం నుండి 72,000 నాడులు వెళ్తాయంట. ఎన్ని? 72,000. ఆ హృదయం ఎక్కడుంటుంది? సుషుమ్నా నాడిలో ఉంటుంది. ఆ సుషుమ్నా నాడి ఎంత ఉంటుంది అంటే ఇంచుమించు ఈ ఒక ఎంటకను 1000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో గంత ఉంటుందంట. ఆ సుషుమ్నా నాడిలో మనం ఉంటాం. మనం అంటే బుద్ధి ఉంటుంది కాబట్టి బుద్ధితో పాటు మనం ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది. అంతటి ఉన్నా కానీ మనం వాడు ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ? ఆ సుషుమ్నా నాడిలో అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఆ సుషుమ్నా నాడిలో ఒక ఎంటికను 1000 భాగాలు చేస్తే 1000 అంతే ఉండే ఆ సుషుమ్నా నాడిలోకి సూర్యుడు వస్తాడా? సూర్యుడు పడతారా దాంట్లో? అసలు ఇది 1000 అంత ఉంటుంది. దాంట్లో సూర్యుడు పడతాడా, చంద్రుడు పడుతుందా, అగ్ని పడుతుందా, ఏమైనా పడతాయా చెప్పండి? పట్టాయి కదా. దాని లోపల మనకన్నీ కనబడుతున్నాయి అన్నమాట. ఇట్లా మనం కూర్చున్నట్టు, మాట్లాడుకున్నట్లు, అక్కడ సూర్యుడు ఉన్నట్టు, చంద్రుడు ఉన్నట్టు, అగ్ని ఉన్నట్టు, వాక్కు ఉన్నట్టు, భార్య ఉన్నట్టు, భర్త ఉన్నట్టు, పిల్లలు ఉన్నట్టు, వ్యాపారాలు ఉన్నట్టు, ఉద్యోగాలు ఉన్నట్టు, రాజకీయం చేస్తున్నట్టు, బస్సులు ఎక్కినట్టు, రైళ్ళు ఎక్కినట్టు, విమానాలలో జరిగినట్టు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మరి అక్కడ మరి సూర్యుడు లేకపోయే, చంద్రుడు లేకపోయే, అగ్ని లేకపోయే, వాక్కు లేకపోయే, ఇవన్నీ ఎట్లా కనబడుతున్నాయి అంటే అక్కడ మనమే జ్యోతి. అంటే అక్కడ మనమే జ్యోతి, మనం ఆత్మ అన్నమాట. అక్కడ మనస్సుకు జ్యోతి ఎవరు అంటే మనమే జ్యోతి. అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. పురుషుడు అంటే అక్కడ బుద్ధి, మనస్సు అనుకోండి. అక్కడ మనస్సుకు మనమే జ్యోతి అన్నమాట.
ఈ విధంగా మనము వాస్తవికంగా ఆత్మ అయినప్పటికైనా మనకు ఈ చిజ్జడ గ్రంథి అంటే మనస్సు మనకు ముడిపడింది. మనస్సుకు మనకు ముడిపడ్డం ఏంటంటే నేను అనిపిస్తుంది. ముడిపడ్డం అంటే తాడు ముడేసినట్టు కాదు, ఆ శరీరం మనం అనిపిస్తుంది, ఇంద్రియాలు మనం అనిపిస్తుంది, బుద్ధి మనం అనిపిస్తుంది. నేను ఆత్మ అని మనకు అనిపించదు, అనిపించక ఆ అనిపించని దోషం కారణాన ఆ మనస్సు ఒక జన్మ నుండి ఇంకొక జన్మ పోతుంటే, మనస్సు ఒక లోకం నుండి ఇంకో లోకానికి పోతుంటే, మనస్సు ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి పోతుంటే ఈ మనమే పోతున్నట్టు మనకు భ్రమ కలుగుతుంది అని మనకు చెప్పిండన్నమాట. ఈ విధంగా అజ్ఞానం ఎంతకాలం ఉంటుందో అంటే ఈ బుద్ధి వేరు నేను వేరు, బుద్ధి పోతుంటే నేను పోతున్నా అన్నట్టు, బుద్ధికి జాగ్రత్త స్వప్న సుషుప్తులుంటే నాకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్నట్టు భ్రమ ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనకు జన్మ ఎత్తుతున్న భ్రమ కలుగుతుంది. వాస్తవికంగా మనం జన్మ ఎత్తమన్నమాట. కాబట్టి మానవ జన్మ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నది ఆత్మ అనాత్మ విచారణ. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు అన్నారు. అంటే ఈ జాతి కంటే మనం వేరు. అంటే మనస్సు కంటే, బుద్ధి కంటే, చిత్తం కంటే, అహంకారానికంటే, జ్ఞానేంద్రియాల కంటే, కర్మేంద్రియాల కంటే, ఈ ప్రాణాపానాది పంచవాయువుల కంటే, ఈ ప్రపంచానికంటే మనము వేరు అనే జ్ఞానం ఉంది కదా. ఈ జ్ఞానము మనము తనంతట తాను రాదు. ఈ జ్ఞానం తనంతట తాను రాదు. ఈ శరీరం నేను అనుకునేది తనంతట తాను వస్తుంది, ఈ మనస్సు నేను అనుకునేది తనంతట తాను వస్తుంది. నేను పుడుతున్నా చస్తున్నా అనిపిస్తుంది చూడు, తనంతట తాను వస్తుంది. నేను దరిద్రుడిని ధనవంతుడిని అని అనిపిస్తున్నా కదా, తనంతట తాను వస్తుంది. కానీ వీటికి అన్నిటికంటే విలక్షణమైన నేను ఆత్మను అని జ్ఞానం తనంతట తాను రాదు. ఆ రాని కారణాన ఈ జన్మము నుండి ఇంకొక జన్మానికి వెళ్తామన్నమాట. సవ అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయో పృథ్వీమయో ఆపోమయో వాయుమయో ఆకాశమయో తేజోమయో అతేజోమయ కామమయో అకామమయో ధర్మమయో అధర్మమయ సర్వమయ తదేతద్ ఇదం మయో అధోమయో యథాకారి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పుణ్యకారి పుణ్యో భవతి పాపకారి పాపో భవతి. ఈ విధంగా సా యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. ఈ విధంగా ఒక జన్మ నుండి ఇంకొక జన్మకి వెళ్ళి ఈ సవ అయమాత్మ బ్రహ్మ, మనం పరమాత్మ స్వరూపులం. మనం ఎవరము? నీ పేరేం పేరు? ఓం ఆత్మానంద. తప్పు అన్నమాట. అది మీ అమ్మ ఇప్పుడు మీ గురువు గారు పెట్టిన పేరు, అది శరీరాన్ని పెట్టిన పేరు. దేనికి అది? శరీరాన్ని పెట్టి. కానీ వేదం ఏం చెప్తుందంటే సవ అయమాత్మ బ్రహ్మ, మనం పరమాత్మ. కానీ ఆ ఆత్మజ్ఞానం లేక సవ అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో అంటే బుద్ధితో తాదాత్మ్యాన్ని బంది, మనోమయో మనస్సే నేను అనుకొని విజ్ఞానమయో మనోమయో పృథ్వీమయో ఆపోమయో వాయుమయో ఆకాశమయ ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని నేనే అనుకొని ఈ చెయ్యిని ఎవరంటే తగిలిండ్రు అనుకో, ఏంది నన్ను ఇట్లా తగులుతున్నావు, పెద్ద పంచాయతీ కేసులు అవుతాయి, పోలీస్ స్టేషన్లో పోయి కేసులు అవుతాయి. నన్ను తగిలిండు, అది తగిలింది ఏమో శరీరాన్ని. పృథ్వీమయో ఆపోమయో వాయుమయో ఆకాశమయో అంటే దాని తాత్పర్యం ఏంటంటే పృథ్వీమయో అంటే ఇప్పుడు ఈ శరీరం ఏమో పార్థివ శరీరం అంటారు. అప్పుడు మనము ఈ శరీరం నేను అనుకుంటాం. పృథ్వీమయో ఆపోమయో, కొంతమంది మరి వరుణ శరీరాలను ఉంటాయంట. వారుణ శరీరాలు అంటే వరుణలోకంలో లోకం ఉంటుందంట. భూలోకం మాదిరిగానే వరుణలోకం అని నేను న్యాయ దర్శనంలో చదివినది, వేదాంతంలో చదివినది. కానీ వరుణలోకంలో లోకం ఉంటుందంట. అక్కడంతా నీళ్ళ శరీరాలే ఉంటాయంట.
అంటే మిగతా 4 భూతాలు కలుస్తాయి, పంచభూతాలలో 4 భూతాలు కలుస్తాయి. దీంట్లోనేమో ఇప్పుడు ఈ పార్థివ శరీరంలో భూమి ఎక్కువ ఉంది, దాంట్లో భూమి తక్కువ ఉంటుంది. లేకపోతే శరీరం కాదు, పంచభూతాలు కాదు, నీళ్ళు ఎక్కువ ఉంటాయి. వారుణ శరీరం అత్తం నీళ్ళే మనకైతే కంటికి కనబడేవి, కానీ అక్కడ ఆ నీటి శరీరాలు ఉంటాయి అన్నమాట. ఆ నీటి శరీరాలలో ఎన్ని జాతులు ఉన్నాయో తెలివి. దానికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, ఒక నోరు ఉంటుంది, దానికి ఇంకా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటుంది, సంసారం చేస్తాయి. అది పృథ్వీమయో, మళ్ళీ వాయుమయో, వాయులోకం అన్న లోకం ఉంటుందంట. వాయులోకం అని ఇప్పుడు ఇది భూలోకం ఉందా, ఇట్లనే వాయులోకం ఉంటుంది. ఆడ వాయు శరీరాలు ఉంటాయి అన్నీ, గాలి. మిగతా పంచభూతాలు దాంట్లో ఉంటాయి కానీ అవి తక్కువ ఉంటాయి, మొత్తం గాలి అన్నమాట. మరి దానికి కాళ్ళు, చేతులు, కండ్లు. ఇప్పుడు ఇట్లా వచ్చి ఇప్పుడు నా ఉపన్యాసం వింటున్నారు అనుకో, వాయు శరీరాలు వచ్చి. ఎందుకంటే ఆ లోకంలో వేదాంతం చెప్పి వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నా కానీ మనకు కనబడదు. వింటారు కూడా అట్లా వేరే లోకం నుండి వచ్చేసి ఇట్లా వేదాంతం వినదలుచుకున్న వాళ్ళు వింటారు. వాయుమయు ఆకాశమయ, ఆకాశ శరీరాలు ఉంటాయంట. ఆకాశ శరీరాలు. ఈ ఆకాశం ఎట్లుంది అట్లే ఉంటుంది, కానీ దీంట్లో పంచభూతాలు దీంట్లో కలిసి ఉన్నాయి. కానీ ఆకాశ శరీరానికి మరి దానికి కూడా కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ముక్కు ఉంటాయి, నోరు ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటుంది, సంసారం ఉంటుంది. అదొక లోకం ఆకాశమయ. సవాయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ వాయుమయో ఆకాశమయ పృథ్వీమయో తేజోమయో అతేజోమయ. తేజోమయుడు అతేజోమయుడు. తేజోమయుడు అతేజోమయుడు అంటే ఇప్పుడు మీరు నాకు కనబడుతుండ్రు, నేను మీకు కనబడుతున్నా. ఇప్పుడు తేజోమయం. రాత్రి చీకటి అయిందనుకోండి, లైట్లు లేవనుకోండి, మీరుంటారు, నాకు కనబడతారా? అప్పుడు అతేజోమయుడు ఉంటాం కానీ కనబడం మనం. తేజోమయో అతేజోమయో. కామమయో అకామమయో. కామం అంటే కోరిక, కామం అంటే కోరిక. ఎన్ని రకాల కోరికలో, ఎన్ని రకాల కోరికలో కామమయుడు అనమాట. పొద్దున్న నుండి ఎన్ని కామావతారాలు ఎత్తుతారో వీడు. ఇప్పుడు కామదేవత ఉంది కదా, కామదేవత అది ఏడుంది? మనమే. అది ఏడుంది? మనమే. కామదేవత ఏమి రసగుల్లా చేయాలని కూర్చున్నావు నిన్న. రసగుల్లా అది యూట్యూబ్లో చూసిన. యూట్యూబ్లో చూస్తే ఇదేమో తేలికనే ఉంది కదా అనుకొని అవి ఏం చేసిన అంటే రసగుల్లలు అవి మంచిగానే చెప్పినట్టు అంత పిసికినాము, కానీ ఒకటే లైన్ వేయాలి పైన, ఇంకా అడుగు లైన్ పడవద్దు. నేను వేసుకుంటూ పోయినా, అది ఆ మంటకు ఆ కింది లేచి పైకి కొడుతుంది కదా, ఆ కొట్టగానే అది ఊడిపోయినాయి. అవి యూట్యూబ్ రసగుల్లలు అయితే అవి అర్థమైందా? అవి ఒకటే లెవెల్ అయితే ఉదాహరణకోండి కొట్టుకోకుండా కొంచెం గట్టి పడతాయి. అవి ఎక్కువ వేసేపటికి కిందికి పోతున్నాయి, పైకి వచ్చి కొట్టేపటికి పగిలిపోతున్నాయి అనుకో. సరే ఏదో ఒకటి చెడిపోయినా కానీ మాకు అది మరి కలకత్తా స్వీట్ అయిపోయింది, మంచిగానే ఉంది. కానీ చెప్తున్నా అనమాట, పృథ్వీమయో వాయుమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ కామమయ. కోరికలు అన్నమాట. ఇడ్లీలు తినాలనేది, దోశలు తినాలనేది, ఎన్నో రకాల కోరికలు అన్నమాట. పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కలాలని, పుట్టి నుండి సచ్చిన దాకా, పొద్దు నుండి రాత్రి దాకా ఎన్ని కోరికలు వస్తాయో అన్ని కామమయులు. కామమయ. క్రోధమయ. ఏమి అనుకున్న పని జరగలేదనుకో, వీడు క్రోధమధురవుతున్నాడు, మామూలు మనిషి కాడనుకో. అక్రోధమయో, శాంతంగా ఉంటాడు. మనసు ఒక రకంగా ఉంటుందా? ఎన్నో అవతారాలు, పొద్దు నుండి సాయంత్రం దాకా ఎన్ని అవతారాలు. ధర్మమయో అధర్మమయ. ఒకసారి ధర్మం చేస్తాడు, ఇంకొకసారి పాపం చేస్తాడు. ధర్మమయో. ఇంకొకటి 2 ఏళ్ళ సర్వమయ. ఈ జీవులు సర్వమయం. ఇప్పుడు ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అన్నీ ఒక రకంగా ఉన్నాయా? ఇంకా దేని లోకం దాంది సర్వమయ. అది జింక తిరుగుంటుంది, పులి తిరుగుంటుంది, చీమ తిరుగుంటుంది, దోమ తిరుగుంటుంది, పాము మంచిగా ఉన్నదాన్ని ఇట్లా పట్టుకుంటే ఏం చేస్తుంది? కాటేస్తుంది అన్నమాట. అట్లా అన్నమాట. అది సర్వమయ. అంటే 84 లక్షల రకాలు అవుతాడు వీడు. ఎన్ని? 84 లక్షల రకాలు. 84 లక్షల రకాలలో మనిషి ఒకటి కదా. ఈ మనిషి ఒక రకంగా ఉండా, మళ్ళా వీడు ఇప్పుడు ఒక భారతదేశంలోనే 150 కోట్ల మంది ఉన్నారన్నమాట.
అంటే 150 మంది 150 కోట్ల మంది అందరు ఒక తిరుగునా? 150 కోట్ల రకాలు. అది సర్వమయ తదే తత్ ఇదమ్మయో అదోమయ. అది ఎట్లుంటుందంటే నువ్వు ఉన్నట్టు నేనున్నట్టు, నువ్వు ఉన్నట్టు నువ్వు నీ తిరుగున్నావు, నేనున్నట్టు అంటే నేను నా తిరుగునా అని గుర్తుస్తుంది. ఇదమ్మయో అదోమయ. యథాకారి యథాచారి తథా భవతి, సాధుకారి సాధుర్భవతి, పుణ్యకారి పుణ్యో భవతి, స యథా కామో భవతి తత్క్రతుర్భవతి, యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే, యత్కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. ఈ విధంగా రకరకాలుగా పుణ్యం చేసేవాడు పుణ్యాత్ముడవుతాడు, పాపం చేసేవాడు పాపాత్ముడవుతాడు. అంటే ఏంటంటే పుణ్యం చేసేవాడు పుణ్యలోకాలకు పోతాడు, పాపలోకాన్ని చేసే పాపం అనుకొని సా యథాకరం ఉదయం లేచి ఏం చేయాలని అనుకుంటాడంట. పొద్దున్నే లేచి ఏం చేయాలని అనుకొని దానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇప్పుడు పొద్దున్నే విజయానంద మాతాజీ భిక్ష ఉంది, ఏం చేయాలని మనం ముందు అనుకుంటాం కదా. సా యథా కామో భవతి తత్క్రతుర్భవతి అంటే అది ఏర్పాట్లు చేసుకుంటాం. నేను పోయి కూరగాయలు అవన్నీ కొనుక్కొచ్చినా కదా. మరి యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే, మనం ఏ విధంగా అనుకుంటామో ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటామో అట్లాంటివి మనం అన్నీ చేసుకున్నాం కదా. ఆ విధంగానే పుణ్యాత్ముడు కానీ పాపాత్ముడు కానీ వ్యాపారం చేసేవాడు కానీ రాజకీయం చేసేవాడు కానీ సంసారి కానీ సన్యాసి కానీ ముందు ఏం చేయాలని అనుకుంటాడంట. పొద్దున్నే లేచి అనుకున్న ఏర్పాట్లు చేసుకొని ఏర్పాట్ల కొద్దీ వీడు పనులు చేస్తారు కదా. ఆ పనులు పుణ్యం అయితే పుణ్యకర్మలు అవుతాయి, పాపం అయితే పాపకర్మలు అయిపోయి ఇదంతా ఈ కర్మ చేసేదంతా బుద్ధి అయినప్పటికైనా బుద్ధికి మనకు తేడా తెలవక ఆ బుద్ధితో పాటు వీడు కూడా కర్మలు అనుభవిస్తున్నట్టు భ్రమ పడతాడనమాట. ఇదంతా ఎందుకు చెప్పినారంటే ఆ విజయానంద మాతాజీ అనేది ఉంది కదా, అది వాస్తవికంగా ఆత్మ. కానీ మనకు బుద్ధి తోడయి ఆ బుద్ధి నేనని అనుకుంటే ఆ బుద్ధితో పాటు ఈ విధంగా 14 లోకాలు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం అనేది ఈ బుద్ధి తిప్పుతుంది. బుద్ధితో పాటు మనం తిరుగుతాం. ఈ బుద్ధి వేరు నేను వేరు నేను ఆత్మనని బుద్ధిని వదిలిపెట్టి తన ఆత్మాకార స్థితిలో ఉన్నాం అనుకోండి. ఆ ఆత్మాకార స్థితిలో ఉంటే ఏమి ఇతను కామయమానో అథాజో అకామయమానో జో అకామో నిష్కామో ఆప్తకామో ఆత్మకామ నా తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మ ఇవసన్ బ్రహ్మాప్యేతి. ఎవరికైతే కోరికలు ఉంటాయో వాళ్ళకి ఉత్క్రమణం ఉంటుంది. ఉత్క్రమణం అంటే ఈ శరీరం నుండి పైకి లేచి ఇంకో శరీరంలోకి వేతం. అతయో అకామయమాన ఎవరికైతే కోరికలు లేవో యో అకామో ఆప్తకామో ఆత్మకామో నా తస్య ప్రాణ ఉత్క్రామంతి. ఎవరికైతే ఏ కోరికలు లేక ఆత్మకామ అంటే చాలు నాకు ఈ ప్రపంచం వద్దని తన స్వరూపంలో తనట్లా గురువు దగ్గర ఉండి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసేసి ఈ అన్నమయం నేను కాదు, ఈ ప్రాణమయం నేను కాదు, ఈ మనోమయం నేను కాదు, ఈ విజ్ఞానమయం నేను కాదు, ఈ ఆనందమయం నేను కాదు, నేను ఆత్మను అని నేను అనిపించినా నేను కాదు అనిపిస్తుంది జ్ఞానులకు కూడా. ఇప్పుడు విడాకులు ఇచ్చుకుంటారు భార్యాభర్తలు, మాకు తెలిసిన దాంట్లోనే ఉన్నారు. మా భక్తులలోనే భార్యాభర్తలు విడాకులు ఇచ్చుకున్నారు. విడాకులు కోర్టు ద్వారా ఇచ్చుకున్నారు. కోర్టు ద్వారా సంతకాలు పెట్టుకొని కోర్టు ద్వారా ఇచ్చుకొని మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటుంది. కలిసే ఉన్నా కానీ బయట జనాలకు కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తలే అనిపిస్తుంది. కానీ వాళ్ళకేమనిపిస్తుంది, మేము విడాకులు ఇచ్చుకున్నాం, మేము భార్యాభర్తలు ఎందుకు అవుతాము, ఏదో కలిసి ఉన్నాము, కలిసి ఉన్నా కానీ భార్యాభర్తలు అని ఇంతకుముందు ఫీలింగ్లు ఉంటాయా? ఉండయన్నమాట. ఒకసారి ఉన్నట్టు అనిపించినా కానీ ఒక మాటకు ఒకసారి ఉన్నట్టు అనిపించినా కానీ ఎంబడే లోపల బుద్ధి చెప్తుంది, నువ్వు అనుకుంటున్నావు కానీ నీ భార్య ఎందుకైతే విడాకులు ఇచ్చినావు కదా అయిపోయింది. ఆ విధంగా విడాకులు ఇచ్చిన భార్య ఎంబడున్నా కానీ భర్తకి ఏ విధంగానైతే నేను భర్త ఇవి భార్య కాదు అని అనిపిస్తుందో ఆ విధంగా ఆప్తకామో ఆత్మకామో నా తస్య ప్రాణ ఉత్క్రామంతి. జ్ఞాని బతికున్నా కానీ ఈ శరీరం నేనని ఒక క్షణానికి అనిపించినా ఈ శరీరం నేను కాదని ఎంబడే అనిపిస్తుందంట. ఈ మనస్సు అంటే ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు పంచకోశాలు నేను అని ఒకసారి అనిపించినా మలక్షణంలో నేను కాదు అని తన స్వరూపంలో ఉంటే అతను అకామయమానో యో అకామో నిష్కామో ఆత్మకామో ఆత్మకామ ఇవన్నీ ఉన్నాయి. నా తస్య ప్రాణ ఉత్క్రామంటి. వాడి బుద్ధి ఉంది కదా లేవదంట, దానికి బుద్ధి లేవదనమాట.
ఇప్పుడు ఆ ఫ్యాన్లో కరెంట్ ఉంటే తిరుగుతుంది, కరెంట్ లేకపోతే ఏం చేస్తుంది? తిరుగుద్దా? ఆ బుద్ధి నేను అనుకుంటేనే బుద్ధి తిరుగుతుంది ప్రపంచం అంతా. బుద్ధి నేను కాదని అనుకున్నది అనుకో, దానికి కరెంటు పోయినట్టుగా ఆనే పడి ఉంటుంది. ఆ బుద్ధికి జ్ఞానం కలిగింది గురువు దగ్గర కూర్చొని, నేను చైతన్యాన్ని కాదు, నేను జడాన్ని, తిరిగే శక్తి నాకు లేదు, ఇప్పటి వరకు నేను అనుకున్నాను, దానికి జ్ఞానం కలుగుతుంది. మనకు కూడా నేను బుద్ధిని అనుకొని ఇప్పటిదాకా బుద్ధి లేక తిరిగిన లోకాలను తిరిగిన నాకు బుద్ధి కలిగింది, నేను తిరిగేది లేదని తన స్వరూపంలో తన ఉంటుంది. నా తస్య ప్రాణ ఉత్క్రామంతి అంటే ఇక మళ్ళీ పునర్జన్మ ఎత్తుతుంది. యదా సర్వే ప్రముచ్యంతే కామ ఆయస్య హృదిశ్రితా అతమర్త్యు అమృతో భవతి అత్తర బ్రహ్మ సమష్ణుతే. ఎప్పుడైతే కోరికలన్నీ వదిలిపెట్టి, కోరికలన్నీ మూడే కోరికలు: పెళ్లి చేసుకోవాలని, ఆ సంసారం జాకడం కోసము పైసలు సంపాదించాలని, ఆ పైసలు సంపాదించాలంటే ఉద్యోగము వ్యాపారం పెట్టుకొని 10 మందితో సంబంధం పెట్టుకోవాలని, ఈ 3 కోరికలు వదిలిపెట్టినవాడు అట్లాంటి వాడికి ఇక పునర్జన్మ ఉండదు. ఇదా అతమర్త్యు అమృతో భవతి అత్తర బ్రహ్మ సమష్ణుతే. తన స్వరూపంలో శరీరం పాటికి శరీరం పండుకుంటుంది, మనస్సు పాటికి మనస్సు ఆన్నే ఉంటుంది. ఉత్క్రమణం అంటే శరీరాన్ని పరిత్యాగం చేయ ఉత్క్రమణం. అందుకనే సన్యాసులు సమాధులు చేస్తారంట. సమాధులు చేసినప్పుడు ఆ సమాధిలో అంతఃకరణం ఉంటుందిగా, మిగతా వాళ్ళ అంతఃకరణం లేచిపోతుంది, బుద్ధి లేచిపోయి లోకాలు తిరుగుతుంటుంది. ఆత్మజ్ఞానం కలిగిన వాడు సన్యాసులు అంటే సన్యాసులు తీసుకున్న వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుందని కాదు. ఎవరికైతే గురువు దగ్గర కూర్చొని శ్రవణ మరణ నిధిధ్యాసనలు చేసినాయో, ఎవరి మనసు లోపల అజ్ఞానం తొలగిందో, కర్మ తొలగిందో, నిష్కాములైనరో అట్లాంటి వాళ్ళ మనస్సు ఇక అది ఈ శరీరం నుండి లేవదన్నమాట. అట్లే ఉంటుంది, శరీరంతో పాటు అట్లే ఉంటుంది. అందుకనే వాళ్ళను బ్రహ్మీభూతులు అంటారు. ఏమంటారు? బ్రహ్మీభూతులు. మామూలుగా అయితే స్వర్గస్థులైనరు అంటారు. ఇంకా స్వర్గస్థులైనరో నరకస్థులైనరో వీరు నిర్ణయం చేస్తారా కానీ మామూలుగా రాస్తారు కదా, మా తండ్రి గారు స్వర్గస్థులైనరు, మా కొడుకు స్వర్గస్థులైనరు, మా గ్రామం సర్పంచ్ స్వర్గస్థులైండు అంటారు, రాస్తారు కదా. అది రాస్తారు కానీ ఆ స్వర్గస్థులైంది ఎవరికి తెలుస్తుంది చెప్పు? అది చచ్చిపోయిన వాళ్ళ కర్మనే నిర్ణయిస్తుంది. కానీ మొత్తం మీద దాని తాత్పర్యం ఏంటంటే ఇంకో జన్మకు మళ్ళీ కర్మ అనుభవించడానికి ఇంకో చోటికి వెళ్ళిపోయినరు అని. కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నా తత్ర ప్రాణ ఉత్క్రామంతి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం ఈ 19 కూడా నా ఉత్క్రామంతి బ్రహ్మ ఇవసను బ్రహ్మాప్యేతి. తన స్వరూపంలో ఉంటాయి. మనం మన స్వరూపంలో ఉండి అక్కడికి జన్మ ఆగిపోతుంది అని చెప్పిందనమాట. ఆ విధంగానే మనం కూడా బ్రహ్మచర్యం నుండి, గృహస్థం నుండి, వానప్రస్థం నుండి, సన్యాసం నుండి కూడా ఉత్క్రమణ చేసి మనం ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని అంటే మనకి సంసారం అనేది బుద్ధిని నేనుకు భేదం తెలవక, ఇది బుద్ధి నేను ఆత్మనని భేదం తెలవక బుద్ధితో పాటు మమేకమైపోయి మనం ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నాం కదా. ఈ చక్రం నుండి మనం బయటపడాలంటే ఈ ఆత్మనాత్మ విచారణ ఇది ఇళ్ళల్లో ఉంటే అవుతుందా? ఇది ఉండాలి. ఇళ్ళల్లో ఉన్నా కానీ రోజుకొక గంట సేపు ఆయన వచ్చేసి, ఇప్పుడు మరి జనకుడు కూడా అంత పెద్ద జనకుడుకు ఆత్మజ్ఞానం కలిగిందంట. మరి జనకుడు చక్రవర్తి, ఆయనకున్న పని నీకుందా? అయినా కానీ ఆయన రోజు ఒక గంట సేపు గురువు దగ్గర కూర్చొని ఈ ఎక్కడ ఇరుక్కున్నాం మనం, ఎక్కడ ఇరుక్కున్నాం. మీరేమన్నా అంటే మా భార్య పిల్లల దగ్గర సంసారంలో ఇరుక్కున్నాం అంటారు. భార్య పిల్లల దగ్గర సంసారం దగ్గర ఇరుక్కున్నది కాదు, బుద్ధి దగ్గర ఇరుక్కున్నావు నువ్వు. బుద్ధికి నీకు తేడా తెలవక బుద్ధి దగ్గర ఇరుక్కున్నావు అన్నమాట. దీన్ని జ్ఞానంతో అంటే తెలివితోటి అంటే గురువుగారి దగ్గర కూర్చొని ఇవి సొంతంగా పుస్తకాలు చదువుకుంటే నీకు రాదు. ఇది నువ్వు 1000 సంవత్సరాల పుస్తకం చదువు, నీకు అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అనుభవానికి రాదు. అది గురువుగారి దగ్గర కూర్చొని కొంచెం విని, ఆ గురువుగారు నీకేం అనుభవం ఇయ్యడు కానీ కొంచెం తేలిగ్గా బయటపడడానికి మార్గం చెప్తారనమాట. ఆ మార్గాన్ని తెలుసుకోవాలా. మా విజయానంద మాతాజీ మరి ఆమె గృహస్థంలో ఉండి మళ్ళీ కొంచెం వానప్రస్థం ఉండి మళ్ళీ ఇక్కడ సన్యాసం తీసుకొని ఇక్కడ ఎన్నో సత్సంగాలని ఇన్ని వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకుంది. మనం కూడా ఆ విధంగానే చరితార్థం చేసుకోవాలని కోరుకుంటూ శివార్పణమస్తు. నారాయణ నారాయణ నారాయణ.